అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఏంటి ఒక రాజకీయ విశ్లేషకుడికి ఏ విధంగా చూస్తారు? ముందుగా ఏయోటి వీక్షకులకు రవికి, మున్నూరు రవికి, మళ్ళా జూమ్లో సుమిత్ర ఆనంద్ రామరెడ్డి గారికి శుభ సాయంత్రం. రాజకీయం నేను గతంలో చెప్పిన ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ ఫ్రమ్ మ్యాన్ టు ఏప్, మానవత్వం నుంచి అమార్షానికి వస్తుంది. ఎందుకంటే జనాభా 33 కోట్లు 47 ఉన్న 33 కోట్లు 1947లో 33 కోట్ల జనాభా 145 కోట్లకు వచ్చింది. ఇంకా పాకిస్తాన్లో మనకంటే ఇంకా చాలా పెరిగింది. అది 3 కోట్ల నుంచి 25 కోట్లకు పెరిగింది. ఇది ఏదైతే ఉందో రాజకీయం అన్న దాని మీద జనం ఎక్కువైనా కొద్దిగా ఏదైతే ఉందో పాకులాట కానీ పీకులాట కానీ స్వార్థం కానీ అన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. ఏదైతే ఉందో ఉన్న తక్కువ గంతే ఉంటుంది కదా. మన రాజ్యాంగంలో దరిద్రం ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక నిర్దిష్టమైన వయస్సు రిటైర్మెంట్ అనేది పెట్టలే. ఒక అటెండర్ చేసినోడేమో వాడు 58 ఏళ్ళకు 60 ఏళ్ళకు రిటైర్ అవుతాడు. కావల్కారు, అటెండరు, తర్వాత క్లర్కు, తహసీల్దారు, కలెక్టరు, ఎస్పీ, చీఫ్ సెక్రటరీ, అందరు ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లా రిటైర్మెంట్ ఏజ్ ఉన్నది. అదే లెజిస్లేచర్ బ్రాంచ్లో రిటైర్మెంట్ పెట్టలే, జ్యుడిషియల్ బ్రాంచ్లో రిటైర్మెంట్ ఉన్నది. మళ్ళీ ఇదే ఏదైతే ఉందో అది ఏందన్నది కూడా ఎవరికి అర్థం కాదు. ఇక్కడ లంకలో కొట్టి అన్ని రాక్షసులే. ఏ పార్టీ అంత పెద్ద ఏదైతే ఉందో ఎథిక్స్ అన్నది దాని మీద పాటించే పద్ధతిలో లేరు. ఇప్పుడు ఏదైతే ఉందో పవర్ మాంగర్స్ ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఆశించేది రక్త కన్నీరు సినిమాలో కానీ డ్రామాలో కానీ చచ్చిపోయిన స్వర్గీయ నాగభూషణం గారు చెప్పారు. ఏమన్నారు? నేను ఏది పోయినా భరిస్తా కానీ నా కుర్చీ మాత్రం పోతే ఏది పోయినా అంటే గుర్తుపెట్టుకో, అంతే. ఏది సర్వం కోల్పోవడానికి మేము సిద్ధము, సిద్ధం కాదు. అది అధికారము మనిషికి అధికార వ్యామోహము, అధికార ప్రేమ ఉన్న తర్వాత మిగతా అన్ని పోతారు. ఇక్కడ ఏదైతే ఉందో తెలంగాణలో పాపం కాంగ్రెస్ సాగుదప్పి కన్నులోట పోయినట్టు 29 రాష్ట్రాలలో బతికి బట్టగడ్డిందంటే ఏదో కాంగ్రెస్ సోనియా రాహుల్ పుణ్యమాని కాదు. రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో కేసీఆర్ చేసిన తప్పులకే కంకణం కట్టుకొని ఆయన పెట్టిన ఏదైతే ఉందో ఇబ్బందులకు కంకణం కట్టుకున్నాడు, ఎట్లా నేను దించాలని నేను ఎక్కుతా అని చెప్పేసి ఆయన స్వయంగా పోరాడిండు. ఇక్కడ కాంగ్రెస్ ఖాళీ బ్యాక్ బోను బ్రాండు. ఇది కూడా నథింగ్ బట్ లోకల్ పాలిటిక్స్ లాగానే లోకల్ పార్టీ టైపులనే కేసీఆర్ దాని మీద ఈయన రాగలిగిండు. ఇదే కేసీఆర్ కూడా వీళ్ళు ఇప్పుడు పాపం సుస్మిత ఆనంద్ గారు చెప్పారు కదా, వాళ్ళు అన్ని సీసా అన్ని సారా మొత్తం పాతదే కానీ సీసానే కొత్తది. అధికారులంతా అధికారం ఉన్న వాళ్ళు అనుభవించే వాళ్ళు అంతా పాత వాళ్ళే. పార్టీ కొత్తగా వచ్చింది కదా, ఇంట్లో జాయిన్ అయ్యారు. ఇక ఇప్పుడు జీవన్ రెడ్డి అంటే ఎన్టీ రామారావు రాకముందే ఆయన సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు, కొత్త సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. 1981 లోనే పంచాయతీ అది రాకముందే పొలిటిక్స్ లో ఉన్నాడు. సమితి ప్రెసిడెంట్ అంటే నథింగ్ బట్ ఒక అసెంబ్లీ. అది నేను ఏం చెప్తున్నా రామరెడ్డి గారు, నేను డిస్టర్బ్ చేయలేదు. నేను చెప్పినాక మీరు చెప్పదు, మళ్ళీ మీరు చెప్పి మంది కూడా చెప్పదు. అయితే ఆయన సమితి ప్రెసిడెంట్ అప్పుడు అయ్యాడు. వాళ్ళ తండ్రి కూడా అడ్వకేట్ ఉండే, మంచి పేరున్న వ్యక్తి. ప్రెసిడెంట్ కూడా మంచి ఇప్పుడు ఎమ్మెల్యే అంతా అప్పుడు సమితి ప్రెసిడెంట్ అంత ఈక్వల్ ఉంటుండే, చాలా పవర్స్ ఉండే. ఎమ్మెల్యే నథింగ్ డూయింగ్. ఇక్కడ ఇంత పెద్ద పవర్స్ లేదు. సమితి ప్రెసిడెంట్ కే సర్వాధికారం ఉండే. అక్కడ బ్లాక్ ప్రెసిడెంట్ అందరు అప్పుడు ఒక తాలూకాలో 2 సమితులు కూడా ఉన్నాయి. తర్వాత చెన్నారెడ్డి ఇచ్చా 2 సమితులు అన్ని కూడా మళ్ళీ తాలూకాలు చేసిండు. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి అంతకంటే ముందే ఉన్నాడు. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఏది మంచిది అన్నది చూసుకోవాలి. ఉన్న దాంట్లో ఏది మంచిది, కూరగాయలు పోతాం, మన ఉన్నది దిక్కున్నది, మనం వంట వండుకోవాలంటే ఏమున్నది అందులో ఉన్న దాంట్లో మంచి ఏరుకొని వస్తాం. అంతేగాని మళ్ళీ స్పెషల్ గా అయితే తీసుకురాం కదా. ఇక్కడ సుమిత్ర ఆనంద్ గారు చెప్పారు నిజమే. నేను ఒకటే, అందులో ఉన్నోళ్ళు ఎవరు 6 దొంగలు బయటకెళ్ళి వచ్చి బండబూతులు తిట్టిన వాళ్ళకే ఈయన మంత్రి పదవులు ఇచ్చాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, తర్వాత మన వాళ్ళు పట్నం మహేందర్ రెడ్డి, తర్వాత సరితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, రమణ, వీళ్ళందరూ వచ్చినాక మొత్తం అందరికి ఇచ్చారు. అంటే అందులో తెలంగాణకి వెళ్ళి గెలిచిన
ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళ దాంట్లో తెలివి లేని వాళ్ళే ఉన్నారు అందులో వాళ్ళకి లేదు దాని మీద దాని మీద చాలా వ్యతిరేకత వచ్చింది అది అది వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఏమంటున్నా అసలు అన్నది ఇప్పుడు అన్న దాని మీద కానీ ఇప్పుడు పార్టీ ప్రయోజనాల కోసం కొన్ని సార్లు తప్పదు కదా సార్. ఇప్పుడు ప్రయోజనాలు కాదు ఉన్నదాన్ని వెళ్ళుకోవాలి ఉన్న దాంట్లో మంచోని పెట్టి మరి వీళ్ళకి తక్కువ అయినా 64 గెలిచారు, మరి ఎందుకు తీసుకున్నారు 10 మంది? అందుకని వీళ్ళు చేసే తప్పంటున్నా కదా, వీళ్ళు చేసుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిండు. అంటే గతంలో కేసీఆర్ గారు చేశారని ఇప్పుడు ఈయన చేస్తారా రేవంత్ రెడ్డి గారు? ఒకటి ఏంటంటే ఇక్కడ ఆయనకు ఒకటి నేను ఏం చెప్పినా నాగభూషణం ఉదాహరణ చెప్పిన, పవర్ మాంగర్ మనిషికి చచ్చిపోయినా సరే శివం తలగా పెడితే రూపాయి ఏంది అంటుకోదు, ఆకాంక్ష ఆత్మ అన్నది ఘోషిస్తుంది ఏది కానీ. అదొకటి ఆయన ఏదో దాచుకోవాలి తీసుకోవాలన్న దానికి రాదు. కాకపోతే మొన్ననే దాదాపు సంవత్సరం అయిందో కాలేదు ఎమ్మెల్సీ అంత దాకా గ్రాడ్యుయేట్స్ పాపం ఆయనకు ఇండిపెండెంట్ ఆయన కెపాసిటీ ఉందనే ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి అయిండు. అదొకటి. ఆయన ఓడిపోయిండు అంటే దరిద్రానికి ఏంటంటే ఆయన నాదెండ్ల భాస్కర్ రావుతో చంపైన తర్వాత కాంగ్రెస్ లో వచ్చారు కదా, కాంగ్రెస్ ఏంటంటే ఇంకా అల్టిమేట్ గా ఏదైతుందో మళ్ళీ టీడీపీ కాంగ్రెస్ వచ్చింది కదా 2014 దాకా. అందులో ఎక్కడ అయ్యారు అన్న దాని మీద ఇప్పుడు అందులో అంత మేధావులు అంత కరెక్ట్ కాదు. ఇక్కడ ఆయనకు ఆర్థికంగా దాచుకొని పెట్టుకున్న పాపానైతే ఓలే వినరా. అదే ఇప్పుడు సోకాళ్ళు 2014 తర్వాత ఇదే బీఆర్ఎస్ లా ఒక్కొక్కరి వాళ్ళ అఫిడేవిట్ తీస్తే తెలుస్తుంది కదా, 2004 లేంది, 9 లేంది, 14 లేంది, 19 లేంది, 18 లేంది, 24 లేంది, ఎట్లా వచ్చినాయి ఆస్తులు ప్రజలకు కూడా ఉండదు కదా. అదొకటి. మన సుమిత్ర ఆనంద్ గారు అంటున్నారు ఇరిగేషన్ సస్యశామం అంటే, అంతకుముందు నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టిర్రు, కాంగ్రెస్ శ్రీశైలం సాగర్ మన శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు కట్టిర్రు, SRSP ఎప్పుడు కట్టిర్రు, నిజాం కట్టిన నిజాం సాగర్ ఎప్పటిది, మంజిరా డ్యామ్ ఎప్పటిది, అప్పర్ మానేర్ ఎప్పటిది, ఇవన్నీ చాలా ఇరిగేషన్ అయ్యో రాగానే అంతకుముందు ఈ తారేడారి కేసీఆర్ రాగానే నీళ్ళు వచ్చి పంటలు పండించుకున్న పాపాన ఓలే ఈయన చేసిన దాంట్లో ఉండొచ్చు. SRSP ఫ్లడ్ ఫ్లో కెనాల్ కాళేశ్వరం కూడా ఒక మంచి నేనేమంటున్నా మంచి అన్నది కాదు. దాన్ని ఇప్పుడు సరే దాంట్లో ఎంత అవినీతి జరిగింది అనేది పక్కన పెట్టేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయంటే అది కాళేశ్వరం. కాళేశ్వరం నేనేమంటున్నా కాళేశ్వరము 10% ఉండదు, కాళేశ్వరము 10% ఉండొచ్చు, ఆయకట్టు ఏరియా తీస్తే వెళ్తుంది కదా. కాళేశ్వరం 10% 20% ఉంటది, 80% అయితే మొత్తము బీఆర్ఎస్ వచ్చినాకనే ఇది అయింది కాదు కదా. ఇక్కడ ఏదైతే ఉందో తెలంగాణ సస్యశాలం కాదు, అరే తెలంగాణలో అంగట్ల ఏది వజ్రాలు వైడూర్యాలు ఏది మొత్తము మణిమాణిక్యాలు తర్వాత ఏంది దాని కెంపులు ఇవన్నీ కూడా ఇక్కడ గోల్కొండ కోట దగ్గర అంగట్ల మీరు ఆ కాలంలో చెప్తున్నా. మన ఇయ్య దివాలా కోరు తెలంగాణ కాదు వీళ్ళేదో చెప్పింది అనడానికి. ఏ కాలం నుంచి ప్రపంచంలో ఉందండి సుమిత గారు నేను మాట్లాడి మీరు ప్రపంచంలో నెంబర్ 1 రిచెస్ట్ రాజు పర్సన్ ఎవడుండే నిజాం ఎన్నేళ్ళు ఉన్నాడు. ఇక్కడైతే దరిద్రం ఉంటే చేసుకోడు కదా. అదే యూనివర్సిటీ ప్రజలు ఏదన్నా ఉండొచ్చు. నేనేమంటున్నా ఇక్కడ మన దేశంలో మన దేశ సంస్కృతిలా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా తరంకు ఇప్పుడు వచ్చిన రెండో తరం వీళ్ళ తరంలో ఎథిక్స్ అన్నది లేదు. మన దేశ చరిత్ర గురించి ABCD తెలియదు. మనం ఏదైతే ఉందో ఉదాహరణకు ఒకటే చెప్తా, లైఫ్ కైలాస్ ఏదైతే ఉందో కైలాస్ టెంపుల్ ఎల్లోరాలో ఎప్పుడు కట్టిర్రు, తర్వాత పోతే 1200 ఏళ్ల కింద ఏది మన ఇది ఖజురాహో టెంపుల్స్ ఎప్పుడు కట్టిర్రు, బేలూరులో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఎప్పుడు కట్టిర్రు, వందల ఏళ్ల కింద 1000 ఏళ్ల కింద కట్టిన మన సంస్కృతి మనది ఉన్నది లేదన్నది కాదు, ఇవాళ వచ్చినది కాదు. తెలంగాణలో ఏది ఉన్నా కానీ మనకి ఏదైతే ఉందో నేను ఒకటే చెప్పిన, హ్యూమానిటీ అన్నది టోటల్ ఎథిక్స్ అన్నది మొత్తం డిక్షనరీలా తీసిపడేయాలి. ఇప్పుడు పార్టీ మారడం అన్నది డ్రెస్ చేంజ్ చేసుకున్నంత ఈజీ అయిపోయింది. అంతేగాని వీళ్ళు మారి జీవన్ రెడ్డి మారినంత మాత్రాన జీవన్ రెడ్డి ఏదైతే ఉందో అదే తెలిసి పార్టీలను కూడా ఆయారం గాయారం అదే జనార్దన్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వెళ్ళి వాళ్ళకి బీఆర్ఎస్ లోకి వచ్చి తెలుగుదేశంలోకి వెళ్ళి బీఆర్ఎస్ లో పోయిండు, బీఆర్ఎస్ లోకి వెళ్ళి బీజేపీలో పోయిండు, బీజేపీలోకి వెళ్ళి బీఆర్ఎస్ ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక పార్టీ మారవడం అన్నది నేనేమంటున్నా పొన్నాల లక్ష్మయ్య నాగం జనార్దన్ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. పార్టీ ఇప్పుడు ఏ లీడరు ఏ పార్టీ అన్నది పదవి లేకపోతే గుర్తుపట్టడం కష్టమైపోతుంది. అదే ఒకటి. ఇంతకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే పార్టీ మారినా ఆయన ఏది ఉన్నా గానీ చికెన్ సెంటర్ లా చికెన్ అలాల్ చేసి డ్రమ్ములు వేసినట్టే
బీఆర్ఎస్ లో పోతే వినరా అంతే ఏం ప్రత్యేకమైనటువంటి ఏముండదు, మళ్ళా ఏముండదు, అంతే అలా అన్నారు కదా. ఆ. కేకే అనే వ్యక్తిని కె కేశవరావు గారిని ఎంత ఇదిగా ఆయన పక్కన పెట్టుకుని ఎంత ఇదిగా మంచి పదవి ఇచ్చారు. కేసీఆర్ గురించి నాకు 60 ఏళ్ళ కాదు సార్, చేశారా? ఆయన కూడా కేసీఆర్ గారిని మోసం చేశారు కదా. లక్ష్మి జంప్ అయిపోయింది మేయర్ కాగానే. ఎంత అమానుషం అది దారుణం మరి. కేసీఆర్ గారిని మోసం చేశాడే కదా. ఎథిక్స్ ఉన్నాయా? మరి లేవు కదా. అంటే మళ్ళీ కేసీఆర్ కూడా గసంటోళ్ళనే నమ్ముతాడు. అది వచ్చిన ప్రాబ్లం అక్కడ. గసంటోళ్ళనే అది నమ్ముతాడు. ప్రాబ్లం. ఏదైతుందో నిజాయితీ 24 క్యారెట్ ఆయన దగ్గర పనిచేయదు. ఇప్పటికైనా ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. ఆయనకి ఎట్లా అంటే ఆయనకు ఎదురు మాట్లాడితే ఎవడు ఉండకూడదు, వాటి బయట పంపిస్తాడు ఆయన తత్వం అది. ఇక్కడ వాస్తవంగా పాపం కేసీఆర్ నేను వ్యక్తిగతంగా అంటలేను, ఆయన క్యారెక్టర్ చెప్తున్నా. నాకు 60 ఏళ్ళ నుంచి తెలుసు, 5 ఏళ్ల వయసుకెళ్ళి. అయితే ఏదన్నా కానీ ఏమంటున్నా నేను రవి, జీవన్ రెడ్డి పోవడం అన్నది ఇప్పుడు శని నెత్తి మీద ఉంటే ఎవరికైనా గదగ్రాచారం ఉంటుంది. ఆయన కూడా సింపుల్ గా ఏంటంటే నాకు వద్దురా నాయన అని రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాడు. కాకపోతే ఏంటంటే లోకల్లో జనాలు మళ్ళీ తట్టుకుంటోళ్ళు, ఆయన అనుయాయులు, ఆయన వర్గం, ఆయన కార్యకర్తలు అందరు ఉంటారు కదా. ఆయన ఏంటంటే చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ మళ్ళా యంగ్ లీడర్ ను ఆయన తయారు చేసుకోలే. విన్నావా? ఆయనకు ఆల్టర్నేటివ్ మళ్ళా ఆయన తర్వాత ఆయన సక్సెసర్ ను, ఆయన వారసుని కరెక్ట్ పెట్టుకోలేదు ఇప్పుడు ఆయన. కాకపోతే ఏంటంటే జీవన్ రెడ్డి నాకు తెలిసిన కాడికి వ్యక్తిగతంగా ఆయన వ్యక్తి ఆపేక్షతో పోతలేడు, ఆయన అనుయాయులను. ఇక్కడ చేసిన తప్పేంది రేవంత్ రెడ్డి? అదే డాక్టర్ సంజయ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. అవసరమే లేదు నీకు, ఎందుకు తీసుకున్నావు? అది ఏదో కాకపోతే దాని కారణాలు వేరుంటాయి, ఈక్వేషన్స్ వేరుంటాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు పబ్లిక్ సర్వ్ చేసే అజెండా లేదు, ప్రతి ఒక్కటి పర్సనల్ అజెండానే. టాప్ టు బాటం నాకేంది, నా వాళ్ళకేంది, అంతే. ఈ రకంగా ఇంకో కొత్త సమస్య చుట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అది సుమిత్రానంద్ గారిని అడుగుతా నేను, ఏది చెప్తా. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, ఒకటి సుమిత్ర ఆనంద్ గారు చెప్పారు కదా, ఆనంద్ గారు ఈడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంతమంది చచ్చిపోయారు, కొండగట్లు ఎంతమంది చచ్చిపోయారు, మాసాయిపేట ఫ్లైఓవర్ కాడ ఎంతమంది చచ్చిపోయారు, అక్కడ దురాఘాతాలు ఎన్ని లేవని కాదు, నేను ఏదో మొత్తం తోపు చేసిన అని చెప్పుకోవడం తప్పు. ఇక అడిపోతాయి. స్పీకర్ కూడా అంత గుడ్డిగా ఎట్లా ఇస్తాడు ఆయన జడ్జిమెంట్? అదే దానం నాగేందరు కాంగ్రెస్ బీ ఫామ్ మీద కాంటాక్ట్ చేసిండు. రాజ్యాంగం పేరుకే రాజ్యాంగం అంతే, రాజ్యాంగం ఉల్లంఘన జరుగుద్ది ప్రతిసారి. రాజ్యాంగం పేరుకే అంతే, వీళ్ళ అవసరాల కోసమే రాజ్యాంగం చట్టం అన్ని చుట్టాలైపోతున్నాయి. నిజంగా ఎంత దారుణం దారుణం. నేను ఏమంటున్నా, ప్రతి వ్యవస్థ కొల్లగొట్టిరు ఇప్పుడు. ఎందుకంటే రాజకీయం ఏదైతుందో ప్రతి వ్యవస్థ మొత్తం కొల్లగొట్టిరు, నాశనం పట్టిస్తారు. లోకల్ పార్టీస్ ఏ ఒక్క లోకల్ పార్టీ ఎక్సెప్ట్ ఒకటి ఏది బీజు జనతా దళ్ ఏదైతే బీజేడీ ఉంది కదా, ఎక్కడ ఒరిస్సా, అది ఒక్కటే ఆనెస్ట్ పార్టీ. లోకల్ పార్టీలల్లా మొత్తం A to Z కరప్ట్ పార్టీలే. చరిత్ర చూసుకోరు మీరు. రైట్ రైట్ రైట్. సుమిత్రానంద్ గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సరే నిజంగానే ఈరోజు మన జీవన్ రెడ్డి గారిని తీసుకున్నారు, చాలా సంతోషం. పార్టీకి ఒక రకమైనటువంటి అంటే ఒక సీనియర్ నాయకుడు పార్టీలో జాయిన్ అయ్యే సంకేతాలు ప్రజలకు పంపించినప్పుడు కూడా అక్కడ ఆల్రెడీ ఎల్ రమణ గారు ఉన్నారు. ఇందాక రమణ అన్నట్టుగా ఇప్పుడు ఎల్ రమణ, ఇప్పుడు సంజయ్ వస్తే